ఈ పర్టిక్యులర్ లెసన్లో మనం జావా స్క్రిప్ట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అదే మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. దీన్నే మనం సింపుల్గా డామ్ అని కూడా అయితే పిలుస్తాం అనమాట. ఫస్ట్ మనం డామ్ అంటే ఏంటి అండ్ దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలని ప్రాక్టికల్గా నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఈ డామ్ని యూజ్ చేసి మన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్ని ఇంకా మనం అప్డేట్ కూడా చేయబోతున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా ఈ డామ్ని యూజ్ చేసి ఇంకో కొన్ని సింపుల్ ప్రాజెక్ట్స్ని కూడా అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఏమేం చేయబోతున్నామో ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. మీరు లెఫ్ట్ సైడ్ ఏదైతే చూస్తున్నారో ఈ పర్టికులర్ వెబ్సైట్ యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి దీన్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఎండింగ్లో మనకి ప్రాజెక్ట్ సెక్షన్లో డామ్ అని ఇంకో సెక్షన్ అయితే ఉంది. వ్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డామ్ని యూజ్ చేసి ఈ టూ థింగ్స్ని అయితే స్టార్టింగ్ క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ మనకి యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది. ఎప్పుడైతే మనం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తామో అది మనకి సబ్స్క్రైబర్కి అయితే చేంజ్ అయింది. అండ్ సెకండ్ మనకి అమెజాన్ షిప్పింగ్ క్యాలిక్యులేటర్ ఉంది. అండ్ దీంట్లో మనం రూల్స్ని కూడా స్టార్టింగ్ అయితే ప్రొవైడ్ చేసాం. ఫస్ట్ రూల్ ఏంటి, ఒకవేళ ఆర్డర్ కాస్ట్ మనకి 100 కంటే లోపల ఉన్నట్లయితే మనం 10 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ని అయితే ఛార్జ్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ ఆర్డర్ వాల్యూ మనకి 100 ఆర్ 100 కంటే గ్రేటర్ దెన్ అయినట్లయితే అప్పుడు మనం ఫ్రీ షిప్పింగ్ని అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ దీన్ని మనం ఇక్కడ ట్రై కూడా చేద్దాం. 99 అని చెప్దాం. మనకి 109 రూపీస్ చూపించింది. ఒకవేళ మనం 100 రూపీస్ పెట్టినట్లయితే మనకి 100 రూపీస్ అయితే ఆర్డర్ వాల్యూ అయితే చూపించింది. దీన్ని క్రియేట్ చేయబోతున్నాం. అండ్ మన రాక్ పేపర్ సిజర్స్ ప్రాజెక్ట్ని అప్డేట్ కూడా చేస్తామని చెప్పాం కదా, దాన్ని కూడా చూద్దాం. దీని మీద క్లిక్ చేసామంటే మనం ఏదైతే అప్డేట్ చేస్తామో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా మనం ఏదైనా బటన్ మీద క్లిక్ చేసామంటే మనకు ఒక పాపప్ మెసేజ్ వచ్చేది. అండ్ దాంట్లో మనం రిజల్ట్ని అయితే చూపించేవాళ్ళం. కానీ దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా వెబ్సైట్ మీదే చూపిస్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ రిజల్ట్ చూపిస్తుంది, నెక్స్ట్ మన మూవ్ని కంప్యూటర్ మూవ్ని చూపిస్తుంది. అండ్ దాని నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని బట్టి ఇక్కడ మనకి స్కోర్ కూడా అప్డేట్ అయితే అవుతుంది అనమాట. మళ్ళీ మనం ప్లే చేద్దాం. మనకి విన్ వచ్చింది అండ్ విన్స్ ఇక్కడ మనకి అప్డేట్ కూడా అయింది. అండ్ దీన్ని మనం డైరెక్ట్గా వెబ్సైట్ మీద ఈ డామ్ అనే టాపిక్ని యూజ్ చేసి అప్డేట్ కూడా అయితే చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ మనం డామ్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ డామ్ కోసం కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. 10-dom.html అనే ఫైల్ని క్రియేట్ చేసుకోండి. అండ్ సింపుల్గా బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేసి దీంట్లో మీరు టైటిల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసి డామ్ అని అయితే చెప్పండి. అండ్ మనం ప్రీవియస్గా ఏదైతే ఆబ్జెక్ట్ లెసన్లో క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని మళ్ళీ ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేయండి. దీని ద్వారా మనకి డామ్ ఇంకా బాగా అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక లేట్ చేయకుండా మనం డామ్ గురించి కూడా ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. అండ్ ఫస్ట్ మనం ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఆ నేమ్లోనే మనకి మెన్షన్ అయితే చేశారు. డామ్ అనేది ఒక ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. అంటే దీన్ని మనం జావా స్క్రిప్ట్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అని అయితే చెప్పచ్చు. అంటే ప్రీవియస్గా మనం కొన్ని బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ని అయితే చూసాం. ఎగ్జాంపుల్ కన్సోల్, మ్యాథ్, జేసన్, అలానే లోకల్ స్టోరేజ్. సేమ్ అదే విధంగా మనకి ఈ డామ్ కూడా అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ బాడీ ట్యాగ్లో ఒక బటన్ ఎలిమెంట్ని అయితే క్రియేట్ చేద్దాం. దీన్ని మనం సబ్స్క్రైబ్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫైల్ని లైవ్ కూడా చేద్దాం. అండ్ అలానే మనం కన్సోల్ కూడా ఓపెన్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్లో నేను ఏదైతే రాస్తానో అదే విధంగా మీరు కూడా రాయండి. అండ్ ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ దీన్ని మనం లెసన్ 1లో కూడా నేర్చుకున్నాం. అదేంటి అంటే డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఇన్నర్ క్యాపిటల్ HTML అండ్ ఈక్వల్ టు సైన్ యూజ్ చేసి సింగిల్ క్వాట్స్లో మనం ఏదైనా టెక్స్ట్ అయితే మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెలో అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసిన వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ వెబ్సైట్లో అయితే చూడొచ్చు. ఈ డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఇన్నర్ HTML ఏం చేసింది మనకి, ఏదైతే కంటెంట్ మనకి మన బాడీలో ప్రీవియస్గా ఉంటుందో ఆ కంటెంట్ మొత్తాన్ని ఎరేజ్ చేసేసి ఇప్పుడు మనం ఏదైతే ఈ డబల్ కోట్స్లో మెన్షన్ చేసామో దాంతో అయితే రీప్లేస్ చేసింది. ఈ విధంగా మనకి ఈ డాక్యుమెంట్ అనే
ఆబ్జెక్ట్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా మనం డామ్ని డాక్యుమెంట్ అని అయితే చెప్పచ్చు. అండ్ ఈ స్ట్రక్చర్ కూడా మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఆబ్జెక్ట్ ఫార్మాట్లోనే ఉంది. ఎగ్జాంపుల్, మనం ఏదైతే ప్రీవియస్ లెసన్లో క్రియేట్ చేసామో ఈ ఆబ్జెక్ట్ని అయితే చూడొచ్చు. సో దీంట్లో మనం ఈ స్టార్స్ని యాక్సెస్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం అంటే, ఈ స్టార్కి ఏదైతే 4.5 అనే వాల్యూ అసైన్ అయ్యి ఉందో దీన్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ నేమ్ని మెన్షన్ చేస్తాం, నెక్స్ట్ మనం రేటింగ్ అని చెప్తాం. సో వీటి రెండింటికి మధ్య మనం డాట్ నోటేషన్ యూజ్ చేసి, నెక్స్ట్ మనం రేటింగ్కి స్టార్స్కి మధ్యలో డాట్ నోటేషన్ యూజ్ చేస్తే మనం ప్రోడక్ట్స్ డాట్ రేటింగ్ డాట్ స్టార్స్ అని చెప్పి ఈ స్టార్స్ అనే ప్రాపర్టీని అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. అదే విధంగా మనకి ఎగ్జాక్ట్గా ఈ డామ్ ఆబ్జెక్ట్ కూడా అనమాట. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, సో డామ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అండ్ ఇది మనం ప్రోడక్ట్ అని అయితే అనుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ మనం ఏదైతే డాట్ బాడీని మెన్షన్ చేసామో సో ఇక్కడ మనం డాట్ నోటేషన్ యూజ్ చేసి బాడీ అనే ఇంకో ఆబ్జెక్ట్ని అయితే యాక్సెస్ చేస్తున్నాం. సో సేమ్ మన రేటింగ్ అనే ఆబ్జెక్ట్ లాగా. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ డాట్ నోటేషన్ యూజ్ చేసి ఇన్నర్ HTML అనే ఏదైతే ప్రాపర్టీ మనకి బాడీలో ఉందో దాన్ని అయితే ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాం. సో సేమ్ మన స్టార్స్ లాగా. అండ్ ఇక్కడ మనం ఏదైతే 4.5 వాల్యూ ఇచ్చామో ఈ పర్టికులర్ వాల్యూ మనకి ఇక్కడ మనం చేంజ్ చేయాలనుకుంటే మనం సింపుల్గా ఈక్వల్ టు సైన్ యూజ్ చేసి దీనికి మనం కొత్త వాల్యూని అయితే అసైన్ చేయొచ్చు. సేమ్ వే మనకి ఈ పర్టికులర్ ఈక్వల్ సైన్ యూజ్ చేసి ఇక్కడ మనం హెలో అని చెప్తున్నాం కాబట్టి మన బాడీ అనే ట్యాగ్లో సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ బాడీ అనే ట్యాగ్లో మనకి ఏదైతే కంటెంట్ ఉంటుందో సో ఇన్నర్ HTML అని మెన్షన్ చేసి దాంట్లో ఉండే కంటెంట్ని ఇక్కడ మనం రీప్లేస్ అయితే చేస్తున్నాం. సో దీన్నే మనం సింపుల్గా డామ్ మ్యానిపులేషన్ అని అయితే చెప్పచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, మనం డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మన HTML బాడీని టార్గెట్ చేసి బాడీలో ఉండే కంటెంట్ని మనం ఈ హెలో అనే స్ట్రింగ్ అయితే చేంజ్ చేసాం. అంటే మనం చేసే చేంజెస్ ఎక్కడ అప్లై అవుతున్నాయి మనకి, మన వెబ్సైట్ మీద. అంటే ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ మనకి మన వెబ్సైట్కి లింక్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఇంకో లైన్ ఆఫ్ కోడ్ని చూసిన తర్వాత మీకు ఇంకా మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో దీనికోసం మనం మళ్ళీ డాక్యుమెంట్ డాట్ టైటిల్ అనే ఈ పర్టికులర్ ప్రాపర్టీని అయితే ఇక్కడ మనం టార్గెట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా మనం సింగిల్ క్వాట్స్ యూజ్ చేసి ఆర్ ఈవెన్ డబల్ క్వాట్స్ నేను యూజ్ చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు మనం కాలేజ్ కోడర్స్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసిన వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ అయితే చూడొచ్చు మనకి చేంజెస్ ఎక్కడ యాడ్ అయ్యాయి. సో మనం టైటిల్ని టార్గెట్ చేసాం కాబట్టి మనం టాప్లో ట్యాబ్ దగ్గర అయితే చూడొచ్చు మన టాస్క్ బార్లో ఇక్కడ మనకి టైటిల్ అయితే చేంజ్ అయింది. సో ఈ విధంగా మనం మన వెబ్సైట్కి సంబంధించి ఏదేనైనా మనం ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసి టార్గెట్ చేయొచ్చు అండ్ వాటిని మనం ఇక్కడ నుంచి చేంజ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి మీరు బాగా గమనించినట్లయితే ఈ చేంజెస్ అన్నిటిని మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం, సో చేంజెస్ అన్నిటిని మనం స్క్రిప్ట్ ట్యాగ్ నుంచి అయితే చేస్తున్నాం. సో స్టార్టింగ్ మనం చూసినట్లయితే ఇక్కడ టైటిల్ ట్యాగ్ని యూజ్ చేసి దాంట్లో మనం టైటిల్ని అయితే మెన్షన్ చేసాం, ఏమని, డామ్ అని. అండ్ ఏదైతే స్టార్టింగ్ మనం టైటిల్ ట్యాగ్లో డామ్ అని మెన్షన్ చేసామో దాన్ని ఇప్పుడు మనం మన స్క్రిప్ట్ ట్యాగ్లో డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ని టార్గెట్ చేసి ఈ టైటిల్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి మనం చేంజ్ కూడా చేసాం, అది కూడా కాలేజ్ కోడర్స్కి. సో ఈ విధంగా మనం డామ్ మ్యానిపులేషన్ అయితే చేయొచ్చు. అండ్ మనం ఏదైతే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని టార్గెట్ చేసి మ్యానిపులేషన్ చేస్తామో అది డైరెక్ట్గా మన వెబ్సైట్ మీద రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనకి డామ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో మీకు ఒక సింపుల్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మనం దీన్ని ఇంకా క్లారిటీగా అయితే నేర్చుకుందాం. అండ్ ఫస్ట్ మనం ఏదైతే మన స్క్రిప్ట్ ట్యాగ్లో ఉందో దీన్ని ఇక్కడ నుంచి మనం కమెంట్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సింపుల్గా సేవ్ చేద్దాం. సో దట్ మనం ఏదైతే ఇక్కడ ఇన్నర్ HTMLలో మన హెలో అనే టెక్స్ట్ని పెట్టామో అది రిమూవ్ అయిపోద్ది, ఎందుకంటే కమెంట్ అయింది కాబట్టి. ఈవెన్ డాక్యుమెంట్ డాట్ టైటిల్ మనం కాలేజ్ కోడర్స్ చేంజ్ చేసాం. సో ఇది కూడా మళ్ళీ మనకి బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో మళ్ళీ మనకి HTML ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్రిప్ట్ ట్యాగ్లో ఏ విధంగా కిందన మనం డాక్యుమెంట్ డాట్ టైటిల్ని టార్గెట్ చేసామో సేమ్ లైన్ని మళ్ళీ అయితే మనం రాద్దాం అనమాట. సో డాక్యుమెంట్ డాట్ టైటిల్ అండ్ ఈసారి మనం దీన్ని కన్సోల్లో ప్రింట్ చేసి అయితే చెక్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం.
సో మనకి కన్సోల్లో డామ్ అనే వాల్యూ అయితే ప్రింట్ అయింది. సో దీని గురించి మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి తెలుసు అనమాట. సో ప్రీవియస్గా ఏ విధంగా మనం డాక్యుమెంట్ డాట్ టైటిల్ని టార్గెట్ చేసి లాన్ ఉండే వాల్యూని ఈక్వల్ టు ఆపరేటర్తో చేంజ్ చేసామో, అదే విధంగా లాన్ ఉండే వాల్యూ తెలుసుకోవడానికి మనం డాక్యుమెంట్ డాట్ టైటిల్ని కన్సోల్లో యూజ్ చేస్తే ఆ వాల్యూ మనకి ప్రింట్ అవుతుందని ముందే మనకి తెలుసు. అండ్ ఈసారి మనం ఏం చేద్దామంటే, ఏ విధంగా డాక్యుమెంట్ డాట్ టైటిల్ని మనం కన్సోల్లో ప్రింట్ చేసామో అదే విధంగా మనం ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్లో ఉండే బాడీ అనే ఆబ్జెక్ట్ని కూడా ప్రింట్ అయితే చేద్దాం. సో దానికోసం మనం కన్సోల్ డాట్ లాగ్లో ఈసారి మనం డాక్యుమెంట్ డాట్ బాడీని అయితే టార్గెట్ చేద్దాం అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మన కన్సోల్లో బాడీ అనే ఈ పర్టికులర్ ట్యాగ్ మొత్తం అయితే ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ మనం HTML కూడా చూడొచ్చు. సో ఈ బాడీ ట్యాగ్ మొత్తం మనకి మన కన్సోల్ అయితే ప్రింట్ చేసింది. అండ్ ఈవెన్ మనం హావర్ చేసినా సరే మనకి టాప్ వెబ్సైట్లో అది రియాక్షన్ కూడా ఇస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎక్స్పాండ్ కూడా చేద్దాం. సో లాన్ మనం బాడీ ట్యాగ్ చూడొచ్చు, ఈవెన్ మన స్క్రిప్ట్ ట్యాగ్ని కూడా చూడొచ్చు. సో సేమ్ మనకి మన ఫైల్లో ఉన్నట్లే మనకి ప్రింట్ అయితే చేసింది. అండ్ అలానే మనం స్క్రిప్ట్ని కూడా ఎక్స్పాండ్ అయితే చేద్దాం. సో దీంట్లో కూడా మనం ఏదైతే కోడ్ని రాసామో ప్రెజెంట్ ఫైల్లో, ఆ ఫైల్లో ఉండే కోడ్ మొత్తాన్ని మనకి కన్సోల్లో ప్రింట్ కూడా చేసింది. ఈవెన్ మనం బటన్ మీద హావర్ చేసేటప్పుడు మనకి బటన్ కూడా రియాక్షన్ అయితే ఇస్తుంది. సో ఈ విధంగా మనకి డాక్యుమెంట్ డాట్ బాడీ అనే ఈ పర్టికులర్ లైన్ని మనం కన్సోల్లో ప్రింట్ చేస్తే మనకి ఈ విధంగా ట్యాగ్ని అయితే ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏం అర్థమైంది, సో మనం ఏదైతే HTML కంటెంట్ ఉందో ఈ కంటెంట్ మొత్తాన్ని అంటే ట్యాగ్స్ అన్నిటిని మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ నుంచి మనం డైరెక్ట్గా యాక్సెస్ అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే డాక్యుమెంట్ డాట్ బాడీ అని చెప్తున్నామో ఇది మన ఏం స్ట్రక్చర్ ఇది, సో ఇది ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. అంటే HTML కంటెంట్ని మనం ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో మనం స్క్రిప్ట్ ట్యాగ్లు అయితే యాక్సెస్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇది మనకి అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం దీన్ని టైప్ని కూడా ప్రింట్ అయితే చేద్దాం. కన్సోల్లో టైప్ ఆఫ్ని యూజ్ చేసి ఏం ప్రింట్ చేస్తుందో కూడా చూద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. సో మనకి ఏమని ప్రింట్ చేసింది, ఆబ్జెక్ట్ అని అయితే ప్రింట్ చేసింది. అంటే ఏదైతే మనం HTML ఎలిమెంట్స్ని మనం స్క్రిప్ట్ ట్యాగ్లో యాక్సెస్ చేయాలనుకుంటామో అది మనకి ఆబ్జెక్ట్ ఫార్మాట్లో స్క్రిప్ట్ ట్యాగ్లోకి అయితే వస్తుంది అనమాట. అండ్ అందుకే మనకి ఏదైతే డాక్యుమెంట్ డాట్ బాడీ ఉందో ఇది ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంది. ఈవెన్ బాడీలో ఉండే కంటెంట్ని యాక్సెస్ చేసేటప్పుడు మనం ఈ ఇన్నర్ HTML అనే ఈ పర్టికులర్ ప్రాపర్టీని కూడా యూజ్ అయితే చేసాం అనమాట. అండ్ దీని గురించి మనకి ఇంకా మంచి క్లారిటీ రావడం కోసం మళ్ళీ మనం డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఇన్నర్ HTML అని చెప్పి ఈక్వల్ టు సైన్ యూజ్ చేసి దీంట్లో మనం మళ్ళీ హెలోకి అయితే చేంజ్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో మనకి లాన్ ఉండే కంటెంట్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఏదైతే లోన ఈ విధంగా టెక్స్ట్ని హెలో పెట్టామో ఓన్లీ మనం డబల్ కోట్స్లో టెక్స్ట్ మాత్రమే పెట్టచ్చా అంటే నో అనమాట. సో దీంట్లో మనం HTML ట్యాగ్స్నే డైరెక్ట్గా అయితే యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెలోని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. లెస్ దెన్ బటన్ గ్రేటర్ దెన్ మళ్ళీ లెస్ దెన్ ఫార్వర్డ్ స్లాష్ దాంతోపాటు మళ్ళీ మనం బటన్ అని చెప్పి గ్రేటర్ దెన్ అయితే అని చేద్దాం. సో మిడిల్లో మనం కంటెంట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ మనం హెలో అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ వెబ్సైట్లో అయితే చూడొచ్చు. సో వెబ్సైట్లో ఏం ప్రింట్ అయింది, మనకి హెలో అనే బటన్ అయితే ప్రింట్ చేసింది. సో ఈ విధంగా మనం ఈ డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఇన్నర్ HTMLలో మనం ఓన్లీ టెక్స్ట్ని మాత్రమే కాదు ఈ విధంగా మనం HTML కోడ్ని కూడా రాయొచ్చు అనమాట. అండ్ అలానే ఇప్పుడు మనం ఏవైతే చేసామో వాటిని మనం ఇంకా సింపుల్గా అయితే గుర్తుపెట్టుకుందాం. సో మనం స్టార్టింగ్ నార్మల్ ఆబ్జెక్ట్ ఇక్కడ యూజ్ చేసాం కదా. సో దీంట్లో మనం ఈ షర్ట్ అనే వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, సో ప్రోడక్ట్ డాట్ నేమ్ అని అయితే మెన్షన్ చేస్తాం. సో సింపుల్గా మనకి షర్ట్ అనే వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. అదే విధంగా మనం డాక్యుమెంట్లో ఈ డాట్ టైటిల్ అనే ప్రాపర్టీని మెన్షన్ చేసేటప్పుడు మనం ఈ పర్టికులర్ టైటిల్ని అయితే ఇక్కడ యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ సెకండ్ ఏంటి, డాక్యుమెంట్ డాట్ బాడీ అనమాట. అంటే డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్లో మనకి బాడీ అనే ఇంకో ఆబ్జెక్ట్ అయితే ఉంది. సో సేమ్ వే మనకి ఈ ప్రోడక్ట్ అనే ఆబ్జెక్ట్లో మనకి రేటింగ్ అనే ఆబ్జెక్ట్ ఉన్నట్లు అనమాట. అండ్ మనకి నెక్స్ట్ ఏముంది, డాట్ ఇన్నర్ HTML. అండ్ ఇన్నర్ HTML మనకి ఈ స్టార్స్ లెక్క అనమాట.
అండ్ లాన్ ఏదైతే వాల్యూ చేంజ్ చేస్తామో ఆ వాల్యూ మనకి వెబ్ పేజ్లో ఏ విధంగా చేంజెస్ని రిఫ్లెక్ట్ చేస్తుందో అదే విధంగా మనం స్టార్స్కి ఉండే వాల్యూ చేంజ్ చేస్తే మనకి ఇక్కడ స్టార్స్కి ఉండే వాల్యూ చేంజ్ అవుద్ది అనమాట. సో మనకి నార్మల్ ఆబ్జెక్ట్ ఈ విధంగా వర్క్ అయితే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మనకి వెబ్ పేజ్తో లింక్ అయ్యి ఉంది కాబట్టి మనం చేసే చేంజెస్ అన్నీ వెబ్ పేజ్ మీద రిఫ్లెక్ట్ అయితే అవుతాయి అనమాట. సో ఇదే మనకి నార్మల్ ఆబ్జెక్ట్కి అలానే మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో దీని గురించి కూడా మనం క్లారిటీగా అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఏ విధంగా మనం నార్మల్ ఆబ్జెక్ట్లో నేమ్ని ఆర్ మనం ఈ విధంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో అంటే ప్రాపర్టీస్ని ఆర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో అదే విధంగా మనకి ఆబ్జెక్ట్స్లో ఫంక్షన్స్ కూడా ఎలా అయితే ఉన్నాయి. అంటే మన డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయ్యేటప్పుడు దీంట్లో కూడా మనకి మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అవునా కాదా? సో దీంట్లో కూడా మనకి మెథడ్స్ ఉన్నాయి అండ్ వాటిలో ఉన్న మెథడ్స్లో మనం ఒక టైప్ గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. సో మళ్ళీ మనం ఇప్పుడు ఏదైతే కోడ్ని ఇక్కడ రాసామో దీన్ని అయితే ఇక్కడ నుంచి కమెంట్ చేసుకుందాం అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ టాప్ స్క్రిప్ట్లోకి వెళ్ళిపోయి ఈసారి మనం ఏం చేద్దామంటే మళ్ళీ డాక్యుమెంట్ అని మెన్షన్ చేసి డాట్ యూజ్ చేసి ఏ విధంగా మనం ఒకవేళ ప్రోడక్ట్లో ఉండే ఫన్ అనే ఫంక్షన్ యాక్సెస్ చేస్తే ఏ విధంగా యాక్సెస్ చేస్తాం. సో ఫస్ట్ మనం ప్రోడక్ట్ నేమ్ని మెన్షన్ చేసి డాట్ నోటేషన్ యూజ్ చేసి మనం ఫన్ అయితే మెన్షన్ చేస్తున్నాం అండ్ ఆ తర్వాత మనం ఓపెన్ అండ్ ఈ క్లోజ్ బ్రాసెస్ని కూడా యూజ్ అయితే చేస్తున్నాం. అదే విధంగా మనం డాక్యుమెంట్స్లో ఉండే ఫంక్షన్స్ని కూడా మనం యాక్సెస్ చేయాలంటే అంటే మెథడ్స్ని యాక్సెస్ చేయడానికి సేమ్ మనం అదే విధంగా అయితే యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం క్వేరీ సెలెక్టర్ అని ఒక మెథడ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఈ క్వేరీ సెలెక్టర్ ఏం చేస్తుంది? సో సింపుల్గా మనం ఏదైతే ఈ HTML ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేయాలనుకుంటామో వాటి నేమ్స్ని మనం ఈ క్వేరీ సెలెక్టర్లో అయితే మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ సింగిల్ క్వాట్స్ యూజ్ చేసి బాడీ అని అయితే చెప్దాం అండ్ సెమీకాలన్తో ఎండ్ చేద్దాం అండ్ దీన్ని ఇప్పుడు మనం కన్సోల్లో ప్రింట్ కూడా చేద్దాం. సో console.log అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి బాడీ ట్యాగ్ మొత్తాన్ని అయితే ప్రింట్ చేసింది. సో ప్రీవియస్గా దీన్నే మనం వేరేగా ఇంకోలాగా అయితే చూసాం. దేంతో? సో సింపుల్గా మనం console.logలో ఓన్లీ document.body అని మెన్షన్ చేసేటప్పుడు మనకి సేమ్ ఇదే విధంగా కన్సోల్ అయితే ప్రింట్ చేసింది. సో అదే విధంగా మనకి ఈ క్వేరీ సెలెక్టర్ కూడా వర్క్ అయితే అవుతుంది అనమాట. కానీ దీనికి ఉండే బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏదైతే ఈ పర్టికులర్ బాడీ ట్యాగ్లో వేరేగా బటన్ అనే ఎలిమెంట్ కానీ ఆర్ ఎనీ అదర్ ఎలిమెంట్స్ని కానీ మెన్షన్ చేసామంటే వాటిని కూడా మనం క్వేరీ సెలెక్టర్ అనే మెథడ్ని యూజ్ చేసి వాటిని కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఈ బాడీని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం, దీన్ని మనం బటన్కి అయితే చేంజ్ చేద్దాం. అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో దాని నేమ్ని మనం సింపుల్గా ఎక్కడైతే మెన్షన్ చేస్తాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి కన్సోల్లో ఏం ప్రింట్ అయింది? మన బటన్ అయితే ప్రింట్ అయింది. సో ఏ విధంగా మనకి బాడీని మనం యాక్సెస్ చేసామో అదే విధంగా మనం క్వేరీ సెలెక్టర్ని యూజ్ చేసి మనం బాడీలో ఉండే ఎలిమెంట్స్ని కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకోటి మనం బాడీకి ఉండే ఫీచర్ని అయితే మనం నేర్చుకున్నాం. అదేంటి? సో డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఇన్నర్ HTML. సో సేమ్ ఇన్నర్ HTML ఇక్కడ మనకి ఏ విధంగా వర్క్ అయిందో అదే ఇన్నర్ HTML మనం ఈ బటన్స్కి కూడా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైతే మనం HTML ఎలిమెంట్స్ని మనం స్క్రిప్ట్ ట్యాగ్లో తీసుకొస్తామో అన్నిటికీ మనకి ఈ ఇన్నర్ HTML అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. అండ్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. సో బటన్ ఎండింగ్లో మనం డాట్ ఇన్నర్ HTML అని అయితే మెన్షన్ చేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని ప్రింట్ చేయకుండా మనకి ఏం ప్రింట్ అవ్వచ్చని ఒక సింపుల్ గెస్ట్ని అయితే చేద్దాం. సో మనకి ఏం ప్రింట్ అవ్వచ్చు? సో ప్రెజెంట్ మనం డాట్ ఇన్నర్ HTMLని యూజ్ చేసాం కానీ ఫైల్ ఇంకా సేవ్ చేయలేదు. సో అని ప్రీవియస్గా మనం క్వేరీ సెలెక్టర్లో ఓన్లీ మన బటన్ నేమ్ని మెన్షన్ చేసేటప్పుడు మనకి ఫుల్ బటన్ ఎలిమెంట్ని అయితే ప్రింట్ చేసింది. అండ్ ఇప్పుడు మనం ఇన్నర్ HTMLని యూజ్ చేసాం కాబట్టి లా నుండే సబ్స్క్రైబ్ అనే ఈ పర్టికులర్ టెక్స్ట్ అయితే మనకి మన కన్సోల్ అయితే ప్రింట్ అవ్వాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. సో మనకి సబ్స్క్రైబ్ అని అయితే ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి సరిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏదైతే కన్సోల్లో మెన్షన్ చేసామో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం అండ్ బాటంలో మళ్ళీ దీన్ని పేస్ట్ చేద్దాం అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఏదైతే సబ్స్క్రైబ్ అని ఈ పర్టికులర్ బటన్లో ఉందో దీని వాల్యూని చేంజ్ కూడా చేయాలి. సో సింపుల్గా సింగిల్ క్వాట్స్ యూజ్ చేసాం, దీంట్లో మనం సబ్స్క్రైబ్డ్ అని అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం.
సో మనం ఇక్కడ వెబ్సైట్లో చూసినట్లయితే అది సబ్స్క్రైబ్డ్కి అయితే చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఇంకో బటన్ కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో దీనికింద ఇప్పుడు మనం ఇంకో బటన్ని క్రియేట్ చేసి దీన్ని మనం ఫాలో అని అయితే చెప్దాం అనమాట. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం దీని నేమ్ని బటన్ అనే యూజ్ చేస్తాం. అండ్ కింద బటన్ని క్రియేట్ చేసినప్పుడు కూడా సేమ్ బటన్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అంటే ఈ బటన్ నేమ్ కూడా మనకి బటన్, కానీ మన క్వెరీ సెలెక్టర్లో బటన్ అని బటన్ నేమ్ని మెన్షన్ చేసి దీంట్లో కూడా మనం ఇన్నర్ HTMLని టార్గెట్ చేసి ఇక్కడ మనం సబ్స్క్రైబ్డ్ అని చెప్పాం కాబట్టి ఫస్ట్ బటన్లో మనకి చేంజ్ అయింది, కానీ సెకండ్ బటన్లో ఎందుకు చేంజ్ అవ్వలేదు? సో చేంజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ క్వెరీ సెలెక్టర్ అనమాట. సో మనం ఏదైతే క్వెరీ సెలెక్టర్లో నేమ్ని పెడతామో అది ఓన్లీ మనకి ఆ ఫస్ట్ ఉండే బటన్ ఎలిమెంట్ని మాత్రమే టార్గెట్ అయితే చేస్తుంది. ఒకవేళ మనం సెకండ్ ఉండే బటన్ ఎలిమెంట్ని టార్గెట్ చేయాలంటే దీనికి మనం యాట్రిబ్యూట్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా బటన్ పక్కన మనం స్పేస్ తీసుకొని మనం క్లాస్ అనే యాట్రిబ్యూట్ని అయితే క్రియేట్ చేద్దాం. సో ఈ క్లాస్ నేమ్ని మనం JS బటన్ అని అయితే అనుకుందాం. సో సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీని కిందన మళ్ళీ ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్, దీంట్లో మనం సింగిల్ క్వాట్స్లో డాట్ యూజ్ చేసి ఇక్కడ మనం డాట్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సో ఫస్ట్ మనం దీన్ని రాద్దాం. సో JS బటన్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం టార్గెట్ చేసాం. అండ్ ఇక్కడ మనం డాట్ ఇన్నర్ HTML యూజ్ చేసి ఈక్వల్ టు సైన్లో ఇక్కడ మనం సింగిల్ క్వాట్స్లో ఫాలోడ్ అనేది చెప్దాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో మనకి వెబ్సైట్లో చేంజ్ కూడా అయ్యింది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో బటన్ మనం స్టార్టింగ్ దీన్ని టార్గెట్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా బటన్ అని ఎలిమెంట్ నేమ్ని పాస్ చేసాం, కానీ సెకండ్ దీనికి మనం క్లాస్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేసినప్పుడు మనం డాట్ని ఎందుకు యూజ్ చేసామని. ఒకవేళ మీరు HTML అండ్ CSS నేర్చుకున్నట్లయితే సో నేర్చుకునే ఉండుంటారు. దాంట్లో మనం ఈ పర్టికులర్ బటన్ని క్లాస్ నేమ్ పెట్టి దీన్ని మనం స్టైల్ చేయాలంటే ఏ విధంగా స్టైల్ చేస్తాం? సో ఫస్ట్ మనం డాట్ యూజ్ చేసి నెక్స్ట్ మనం క్లాస్ నేమ్ని మెన్షన్ చేసి ఆ నెక్స్ట్ మనం ఫ్లవర్ బ్రషెస్ యూజ్ చేసి దాంట్లో మనం మనకు నచ్చిన స్టైల్స్ అయితే చేసుకుంటాం. సో అదే విధంగా మనం ఏదైనా ఎలిమెంట్కి ఈ విధంగా క్లాస్ నేమ్ని ప్రొవైడ్ చేసినట్లయితే దాన్ని మనం స్క్రిప్ట్ ట్యాగ్లో ఒకవేళ యాక్సెస్ చేయాలనుకుంటే అప్పుడు మనం క్వెరీ సెలెక్టర్లో డాట్ అని యూజ్ చేసి నెక్స్ట్ మనం క్లాస్ నేమ్ని అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఒకవేళ మనం డాట్ని రిమూవ్ చేస్తే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. సో మనకి బాటంలో టైప్ ఎర్రర్ని అయితే ఇచ్చింది. సో ఈ విధంగా మనం ఏవైనా ఎలిమెంట్స్ని మనం ప్రాపర్గా మనం సెలెక్ట్ చేయకపోతే అప్పుడు మనకి ఈ విధంగా టైప్ ఎర్రర్ని అయితే ఇస్తుంది అనమాట. అందుకే మనం డాట్ని అయితే యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే మనకి ఎర్రర్ అయితే రిజాల్వ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఇంకో టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం. సో మనం ఏవైతే ఎలిమెంట్స్ని మన బాడీలో అంటే HTMLలో ఉండే ఎలిమెంట్స్ని మనం ఈ విధంగా స్క్రిప్ట్ ట్యాగ్లో యాక్సెస్ చేస్తున్నామో ఈవెన్ మనం ఎలిమెంట్ మొత్తాన్ని ప్రింట్ చేయొచ్చు ఆర్ మనం ఎలిమెంట్లో ఉండే వాల్యూస్ని కూడా ప్రింట్ చేయొచ్చు. అదే విధంగా మనం ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ని మనం వేరియబుల్స్లో కూడా స్టోర్ అయితే చేయొచ్చు. అది కూడా స్క్రిప్ట్ ట్యాగ్లు అనమాట. ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఉంది కదా, దీనికి ముందు మనం కాన్స్ట్ బటన్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు అని చెప్పి మనం ఏదైతే ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసామో ఆ ఎలిమెంట్ మొత్తాన్ని అసైన్ అయితే చేద్దాం. సో దీన్ని ఎక్కడి నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఎటువంటి చేంజెస్ అయితే అవ్వలేదు, ఎందుకంటే జస్ట్ మనం ఈ సెకండ్ ఫాలో అనే బటన్ని టార్గెట్ మాత్రమే చేసాం. అది కూడా డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ని యూజ్ చేసి క్లాస్ నేమ్ని మెన్షన్ చేసాం. అండ్ ఏదైతే మనం బటన్ టార్గెట్ చేసామో దాన్ని మనం సింపుల్గా బటన్ ఎలిమెంట్ అనే వేరియబుల్లో స్టోర్ అయితే చేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం కన్సోల్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందో కూడా చూద్దాం. సో సింపుల్గా బటన్ ఎలిమెంట్ అనేది చెప్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన బటన్ ఎలిమెంట్ని డైరెక్ట్గా మన కన్సోల్ అయితే ప్రింట్ చేసింది. అండ్ ప్రీవియస్గా మనం ఏం చేసాం? సో మనం సింపుల్గా డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అని చెప్పి ఈ పర్టికులర్ బటన్ని టార్గెట్ చేసి దీనికి డాట్ ఇన్నర్ HTML యూజ్ చేసి మనం సింపుల్గా ఫాలో అనే బటన్ని ఫాలోడ్కి అయితే చేంజ్ చేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఎలిమెంట్ మీద యూజ్ చేస్తే మనకి అవుతుందో లేదో కూడా చూద్దాం. సో దానికోసం మనం సింపుల్గా బటన్ ఎలిమెంట్ని టార్గెట్ చేసి డాట్ ఇన్నర్ HTML అని చెప్పి ఈక్వల్ టు సైన్ యూజ్ చేసి దీంట్లో ఇప్పుడు మనం
ఫాలోడ్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనకి చేంజ్ అవుతుందో లేదో కూడా చూద్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. సో మనకి చేంజ్ కూడా అయ్యింది. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది, మనం ఏదైతే HTML కోడ్ని యూజ్ చేసి మనం ఈ విధంగా ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తున్నామో వాటిని మనం స్క్రిప్ట్ ట్యాగ్లో జావా స్క్రిప్ట్ కాంబినేషన్లో కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ వాటిని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా యూజ్ కూడా చేసాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కాన్స్ట్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇది మనకి జావా స్క్రిప్ట్కి సంబంధించింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈక్వల్ టు సైన్ యూజ్ చేసి ఇక్కడ మనం HTML ఎలిమెంట్ని టార్గెట్ చేసి దాన్ని మనం బటన్ అనే ఎలిమెంట్లు అయితే స్టోర్ చేసాం. అంటే మనం జావా స్క్రిప్ట్ కాంబినేషన్లో HTMLని యూజ్ చేస్తున్నట్లే కదా. అండ్ మనం చేసే చేంజెస్ కూడా మనకి మన వెబ్సైట్ మీద రిఫ్లెక్ట్ కూడా అవుతున్నాయి. సో ఈ విధంగా మనం ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని యూజ్ చేసి మనం జావా స్క్రిప్ట్ని అలానే HTMLని మనం కాంబినేషన్లో అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలానే ఇప్పుడు మనకి ఈ డామ్ అంటే ఏంటి అని అర్థమైంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా యూజ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ డామ్ అనే టాపిక్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేయబోయే ప్రాజెక్ట్స్ వెబ్సైట్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఇదే మనకి ఆ పర్టికులర్ వెబ్సైట్ అనమాట. సో స్టార్టింగ్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో దీని లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నా. అండ్ ఎండింగ్లో మనకి డామ్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం వ్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ ఏం క్రియేట్ చేయబోతున్నాం అంటే ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ని. సో ఎప్పుడైతే మనం సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో ఈ బటన్లో ఉండే టెక్స్ట్ మనకి సబ్స్క్రైబర్కి అయితే చేంజ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఎప్పుడైతే మనకి లోన్ ఉండే టెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ అని ఉంటుందో అప్పుడు క్లిక్ చేస్తే మనకి మళ్ళీ సబ్స్క్రైబ్కి అయితే చేంజ్ అవ్వాలి. సో ఇదే మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ కూడా అనమాట. సో ఫస్ట్ మనకి ఎప్పుడైతే బటన్లో టెక్స్ట్ సబ్స్క్రైబ్ అని ఉంటుందో అప్పుడు మనం సబ్స్క్రైబర్కి చేంజ్ అవ్వాలి. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే సబ్స్క్రైబ్డ్ అని ఉండేటప్పుడు మళ్ళీ మనం దాన్ని సబ్స్క్రైబ్కి అయితే చేంజ్ చేయాలి. సో దీనికోసం మనం స్టార్టింగ్ ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనం 10-dom projects.html అని అయితే అనుకుందాం. అండ్ బాయిలర్ ప్లేట్ని కూడా ఇంక్లూడ్ అయితే చేద్దాం. సో స్టార్టింగ్ మనం మన బాడీ ట్యాగ్లో ఒక పీ ట్యాగ్ని అయితే క్రియేట్ చేయాలి. అండ్ ఈ పీ ట్యాగ్లో స్టార్టింగ్ మనం యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ అని అయితే చెప్దాం. అండ్ కిందన మనం ఇంకో బటన్ని క్రియేట్ చేయాలి. దాంట్లో మనం సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్ని అయితే పెడదాం. అండ్ ఈ పర్టికులర్ ఫైల్ని లైవ్ కూడా చేయాలి కాబట్టి గో లైవ్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఫైల్ని లైవ్ కూడా చేద్దాం. సో మనకి లైవ్ అయితే అయ్యింది. అండ్ మనం ఇప్పుడు స్టార్టింగ్ చేయాల్సిన స్టెప్ ఏంటి, సో ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడు మనకి ఆ పర్టికులర్ థింగ్ అయితే జరగాలి. అంటే బటన్కి మనం యాట్రిబ్యూట్ని అయితే పెట్టాలి. అది కూడా ఆన్ క్లిక్ అనమాట. అండ్ దీనిలో ఇప్పుడు మనం బటన్ని టార్గెట్ అయితే చేయాలి. అండ్ ఈ పర్టికులర్ బటన్ని ఇప్పుడు మనం టార్గెట్ చేయాలి కాబట్టి దీనికోసం మనం ఇంకో క్లాస్ నేమ్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో క్లాస్ నేమ్ని మనం సింపుల్గా JSBTN అని అయితే అనుకుందాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ దీనిలో ఇప్పుడు మనం ఆన్ క్లిక్లో ఫస్ట్ మనం డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ యూజ్ చేసి దీంట్లో మనం సింగిల్ క్వాట్స్లో డాట్ అని మెన్షన్ చేసి JS-BTN అని అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి బటన్ అయితే టార్గెట్ అయింది. అండ్ ఈ పర్టికులర్ బటన్ని మనం స్టార్టింగ్ ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేద్దాం. సో దానికోసం మనం బటన్ ఎలిమెంట్ అని ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈక్వల్ టు సైన్ యూజ్ చేసి దీన్ని మనం అసైన్ అయితే చేద్దాం. అండ్ మనం బటన్ని క్లిక్ చేసేటప్పుడు మనకి బటన్ టార్గెట్ అవుతుందో లేదో తెలియాలంటే మనం సింపుల్గా console.log యూజ్ చేసి కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా మనం బటన్ ఎలిమెంట్ అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ మనం కన్సోల్ కూడా ఓపెన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు మనకి ఎలిమెంట్ అయితే టార్గెట్ అవుతుంది. అంటే మనం సక్సెస్ఫుల్గా బటన్ని టార్గెట్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడ మనం లాజిక్ని అయితే రాయాలి. సో ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే అన్నప్పుడు ఇఫ్ కండిషన్లో ఇప్పుడు మనం బటన్ ఎలిమెంట్ని టార్గెట్ చేసి ఇక్కడ మనం డాట్ ఇన్నర్ HTMLని మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇన్నర్ HTML ఏం చేస్తుంది, సో ఏదైతే మనకి బటన్ అనే ఎలిమెంట్లో ఇక్కడ మనం చూడొచ్చు సబ్స్క్రైబ్ అని టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని మనకి ఇక్కడికైతే తీసుకొస్తుంది. అండ్ దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, సో == యూజ్ చేసి సింగిల్ క్వాట్స్లో సబ్స్క్రైబ్ అని అయితే చెప్దాం. సో మనకి లాన్ ఏదైతే టెక్స్ట్ ఇక్కడ యూజ్ చేసామో
ఆ టెక్స్ట్నే మీరు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారా లేదైతే చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫ్లవర్ బ్రషెస్ని ఓపెన్ చేసి ఇప్పుడు మనం సింపుల్గా మళ్ళీ బటన్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్నే మళ్ళీ దీంట్లో మనం టార్గెట్ చేసి ఈక్వల్ టు సైన్ యూజ్ చేసి సింగిల్ క్వాట్స్లో మనం సబ్స్క్రైబ్డ్ అని అయితే చెప్పాలి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనం బటన్ అయితే టార్గెట్ చేసాం. సో దాన్ని మనం బటన్ ఎలిమెంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి బటన్ ఎలిమెంట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్లో మనకి అంటే ఈ పర్టికులర్ టెక్స్ట్ ఏదైతే ఉందో మనకి సబ్స్క్రైబ్ అని ఆ పర్టికులర్ సబ్స్క్రైబ్ టెక్స్ట్ మనకి ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ అయినట్లయితే అప్పుడు మనకి ఇఫ్ కండిషన్ అయితే వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో మనం ఏం చెప్పాం, సో మళ్ళీ మనం చేసే చేంజ్ కూడా బటన్ మీద రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ మనం బటన్ ఎలిమెంట్ని టార్గెట్ చేసి లో నుండి ఇన్నర్ హెచ్టిఎంఎల్ని సబ్స్క్రైబర్కి అయితే చేంజ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ అలానే మనకి బటన్ వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ అయితే చేద్దాం. సో నేను క్లిక్ చేస్తున్నా. సో బటన్ అయితే నాది వర్క్ అవ్వట్లేదు. అండ్ వర్క్ అవ్వడానికి కారణం కూడా ఉంది. మేబీ మీ దీంట్లో కూడా వర్క్ అయితే అవ్వట్లేదు కొంతమంది దీంట్లో. అండ్ ఎందుకు వర్క్ అవ్వట్లేదంటే మనం ఏదైతే ఇక్కడ బటన్ని క్రియేట్ చేసామో ఈ బటన్ మనకి ఆటో ఫార్మాట్ అయితే అయిపోయింది. అంటే మనం టాప్లో ఈ పర్టికులర్ హెడ్ ట్యాగ్ని చూస్తే సెపరేట్గా ఉంది. ఈవెన్ మనకి టైల్ ట్యాగ్ కూడా సెపరేట్గా అయితే ఉంది. అండ్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ మనకు ఉందో ఈ టెక్స్ట్కి ప్రిఫిక్స్లో మనకి చాలా స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ స్పేస్ కూడా మనకి ఇక్కడ మనం డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ టార్గెట్ అయితే అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని మెన్షన్ చేసామో ఇక్కడ మనం హెచ్టిఎంఎల్ని రిమూవ్ చేసి ఇక్కడ మనం క్యాపిటల్ టీ టెక్స్ట్ అని చెప్పి ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం సబ్స్క్రైబ్ నుంచి సబ్స్క్రైబర్కి అయితే చేంజ్ చేసాం. సో మళ్ళీ సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ సబ్స్క్రైబ్కి అయితే రావాలి. సో దానికోసం మనం ఎల్స్ బ్లాక్ను కూడా రాయాలి. అండ్ ఎల్స్ బ్లాక్లో ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ మనం ఏదైతే టార్గెట్ చేసామో దీన్నే మళ్ళీ మనం మెన్షన్ చేద్దాం. సో బటన్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్లో ఈక్వల్ టు యూజ్ చేసి సింగిల్ క్వాట్స్లో ఇప్పుడు మనం మళ్ళీ సబ్స్క్రైబ్కి అయితే తెచ్చేయాలన్నమాట. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి రెండు సైడ్లు వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయడానికి మళ్ళీ బటన్ అయితే క్లిక్ చేద్దాం. సో మనకి సబ్స్క్రైబర్కి చేంజ్ అయింది. అండ్ మళ్ళీ క్లిక్ చేస్తే మనకి సబ్స్క్రైబ్కి అయితే చేంజ్ అయింది. సో మనం సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ సింపుల్ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసాం యూజింగ్ డామ్. అండ్ అలానే మనం ఇక్కడ కోడ్లో చూసినట్లయితే కోడ్ మనకి చూడడానికి ప్రాపర్గా అయితే లేదు. సో మనకి కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటే కోడ్ బాగుంటుంది కాబట్టి అండ్ దీన్ని ఇప్పుడు మనం ఆర్గనైజ్డ్గా కన్వర్ట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బాడీలో స్టార్టింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి స్టార్టింగ్ మనం ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఫంక్షన్ నేమ్ని మనం సింపుల్గా సబ్స్క్రైబ్ అని చెప్దాం. అండ్ స్టార్టింగ్ మనకి స్మాల్ ఉండాలి. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం ఇక్కడ ఏదైతే కోడ్ని యూజ్ చేస్తామో ఆన్ క్లిక్లో దీని మొత్తాన్ని ఇక్కడ నుంచి కట్ చేసేసి దీంట్లో అయితే పేస్ట్ చేద్దాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఫంక్షన్ ఇక్కడ నేమ్ని పెట్టామో దీన్ని కాపీ చేసి దీనిలో మనం పేస్ట్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి కోడ్ చూడడానికి కూడా బాగుంది. సో హెచ్టిఎంఎల్ కోడ్ మనకి సెపరేట్గా ఉంది. అలానే మనకి జావా స్క్రిప్ట్ కోడ్ కూడా మనకి సెపరేట్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం క్లిక్ చేసి కూడా చెక్ చేద్దాం. సో సబ్స్క్రైబర్కి చేంజ్ అవుతుంది. అండ్ మళ్ళీ క్లిక్ చేస్తే మనకి సబ్స్క్రైబ్కి అయితే వచ్చేసింది. సో మనం ఫస్ట్ ప్రాజెక్ట్ని అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. అండ్ అలానే ఇప్పుడు మనం డామ్ని యూజ్ చేసి మన సెకండ్ ప్రాజెక్ట్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో మన సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి రాక్ పేపర్ సిజర్స్ అనమాట. సో దీంట్లో మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసాం. సో దీన్ని ఇప్పుడు మనం వెబ్సైట్ మీద అప్డేట్ అయితే చేయాలి. అంటే ఎప్పుడైతే మనం గేమ్ని ప్లే చేస్తామో అప్పుడు మనకి పాపప్ మెసేజ్ రాకుండా స్కోర్ మొత్తం మనకి వెబ్సైట్ మీద అయితే డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మనం మన ప్రీవియస్ రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్ని కాపీ అయితే చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పేస్ట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని రీనేమ్ చేద్దాం. సో ప్రెజెంట్ మనం లెసన్ 10లో ఉన్నాం కాబట్టి సో స్టార్టింగ్ 09 నుంచి 10కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఏం చేంజెస్ చేయాలి అండ్ ఎక్కడ చేంజెస్ చేయాలో స్టార్టింగ్ అయితే చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే మనకి 3 బటన్స్లో సిజర్స్ అనే బటన్ తర్వాత మనకి ఈ స్కోర్ అంతా అయితే చూపించాలి. ఒకటి మనకి విన్స్ చూపించాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ కంప్యూటర్ మూవ్ని మన మూవ్ని దాంతోపాటు రిజల్ట్ కూడా చూపించాలి. సో ఫస్ట్ మనం
ఈ స్కోర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలో చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం స్కోర్ అనే బటన్ దగ్గరికి వచ్చి రీసెట్ స్కోర్ బటన్ని సెపరేట్ అయితే చేయాలి. సో ఒక పీ ట్యాగ్ యూజ్ చేద్దాం. సో దీంట్లో ఇప్పుడు మనం క్లాస్ నేమ్ కూడా క్రియేట్ చేయాలి. క్లాస్ నేమ్ని మనం జేఎస్ స్కోర్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం టాప్కి స్క్రోల్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఏదైతే జేఎస్ స్కోర్ని మనం HTML ట్యాగ్ క్రియేట్ చేసామో దాన్ని ఇప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్లో టార్గెట్ కూడా చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్లేస్లో స్క్రిప్ట్ ట్యాగ్ని టార్గెట్ అయితే చేద్దాం. సో సింపుల్గా డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అండ్ మన క్లాస్ నేమ్ ఏంటి, ఆ పర్టికులర్ పీ ట్యాగ్ది జేఎస్ స్కోర్ అనమాట. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా టార్గెట్ అయితే చేసాం. కానీ మనం చేసే స్కోర్ మనకి ఎక్కడ అప్డేట్ అవ్వాలి? సో మనం చేసే స్కోర్ మనకి ఈ పీ ట్యాగ్ లోపల అయితే అప్డేట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి ఆ స్కోర్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి మనం ఎండింగ్లో డాట్ ఇన్నర్ HTML కూడా యూజ్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఈ ఫైల్ని లైవ్ కూడా చేయాలి కాబట్టి గో లైవ్ మీద క్లిక్ చేద్దాం. సో ఫైల్ లైవ్ అయితే అయింది. అండ్ ఇంకా మనం ఇక్కడ డిస్ప్లే అయితే చేయలే కాబట్టి మనకి ఇక్కడ ఎంటీ స్పేస్ అయితే తీసుకుంది. ఎందుకంటే పారాగ్రాఫ్ ట్యాగ్ మనకి ఒక బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి మనకి 3 బటన్స్ని అలానే బాటంలో ఉండే ఈ రీసెట్ స్కోర్ బటన్ని మనకి సెపరేట్ అయితే చేసిందనమాట. సో మధ్యలో స్పేస్ని అయితే ఆక్యుపై చేసుకుంది. కానీ మనం కంటెంట్ ఇంకా మధ్యలో పెట్టలే కాబట్టి మనకి ఏమీ అయితే చూపించట్లేదు. అండ్ ఇప్పుడు మనం స్కోర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా మనం ఈ పర్టికులర్ ప్లే గేమ్ అనే ఫంక్షన్లో మనం పాపప్ మెసేజ్ని చూపిస్తున్నాం కాబట్టి దీంట్లో మనకి మన స్కోర్ అయితే ఉంది. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ అయితే చేసుకుందాం. సో కాపీ ఇట్ అండ్ సింపుల్గా ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోయి ఏదైతే మనకి ఇన్నర్ HTML ఉందో ఈక్వల్ టు సైన్ యూజ్ చేసి ఇక్కడ మనం సింగిల్ క్వాట్స్ని యూజ్ చేయకూడదు, ఇక్కడ మనం బ్యాక్ టిక్స్ని అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే వాల్యూస్ని మనం డైనమిక్గా అప్డేట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ అయితే చేద్దాం. సో మనం వెబ్సైట్లో చూసినట్లయితే మనకి స్కోర్ అయితే అప్డేట్ అయింది. అండ్ ఒకసారి మనం ప్లే కూడా చేద్దాం. సో మనకి విన్ అయితే వచ్చింది. అండ్ ఓకే మీద క్లిక్ చేద్దాం. కానీ వెబ్సైట్లో అది మనకి రిఫ్లెక్ట్ అయితే అవ్వట్లేదు. సో వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? సో జాగ్రత్తగా అయితే వినండి. సో ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేసామో అప్పుడు మనం ఈ ప్లే గేమ్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం. కానీ మనం అప్డేషన్ కోసం ఈ పర్టికులర్ స్కోర్ని ఎక్కడ పెట్టాం? మనం అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అయితే రాసాం అనమాట. సో ఈ విధంగా రాయడం కరెక్టే. అంటే నార్మల్గా కూడా మనకి ఇక్కడ స్కోర్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఈ లైన్ని పెట్టలేదంటే మనకి ఎటువంటి స్కోర్ అయితే చూపించదు. సో ఫస్ట్ మనం ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు డైనమిక్గా వెబ్సైట్ మీద కూడా మనకి స్కోర్ అప్డేట్ అవ్వాలి కాబట్టి ఏదైతే ఇక్కడ మనం రాసామో ఈ పర్టికులర్ కోడ్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం బాటంలో మన స్కోర్ ఎక్కడ అప్డేట్ అవుతుంది? సో ఎండింగ్ మనకి ఇదనమాట. సో మనం ఎక్కడైతే లోకల్ స్టోరేజ్ యూజ్ చేసామో లోకల్ స్టోరేజ్ కింద ఇప్పుడు మనం ఈ లైన్ ఆఫ్ కోడ్ని కూడా పెడదాం అనమాట. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం వెబ్సైట్లో చూసినట్లయితే మన స్కోర్ అయితే అప్డేట్ అయింది. సో అప్డేట్ అవ్వడానికి కారణం ఏంటి? సో మన ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనకి నుండే ఈ పర్టికులర్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ మనకి వెబ్సైట్ మీద స్కోర్ అయితే డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో ఎక్కడ నువ్వు సేమ్ కోడ్ని యూజ్ చేసావు, ఈవెన్ టాప్లో కూడా సేమ్ కోడ్ని అయితే పెట్టావు. సో రెండు దగ్గరలో పెట్టడానికి కారణం ఏంటి అని. సో ఫస్ట్ మనం టాప్ దీని దగ్గరికి అయితే వెళ్దాం. సో దీన్ని ఎక్కడి నుంచి మనం రిమూవ్ అయితే చేసేద్దాం. సో కట్ ఇట్ అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి నార్మల్గా ఉండేటప్పుడు మనకి స్కోర్ అయితే కనిపించదు అనమాట. సో దీంట్లో మనం చూసినట్లయితే పేజ్ని రీఫ్రెష్ చేద్దాం. సో మనకి నార్మల్గా ఉండేటప్పుడు కూడా ఇక్కడ స్కోర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో నార్మల్గా కూడా మనకి స్కోర్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ అయితే పెడతాం అనమాట. సో ఇప్పుడు మనకి నార్మల్గా కూడా ప్లే చేయకపోయినా మనకి స్కోర్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం రెండోసారి డైనమిక్గా అప్డేట్ అవ్వాలి కాబట్టి ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనకి ఎండింగ్లో ప్రాసెస్ అంతా ఎక్కడ ఎండ్ అవుతుందో దాని నెక్స్ట్ కూడా మనం స్కోర్ని డైనమిక్గా అప్డేట్ అయితే చేస్తున్నాం, అది కూడా వెబ్సైట్ మీద. అండ్ ఇప్పుడు మనం ప్లే చేసినట్లయితే మనకి ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. సో లాసెస్ 1 అయితే ఇంక్రీజ్ అయింది. సో మళ్ళీ సిజర్ మీద క్లిక్ చేద్దాం. సో విన్ అయింది, విన్స్ కూడా అప్డేట్ అయింది. అండ్ అలానే మనం మిగిలిన 2 థింగ్స్ని కూడా యాడ్ చేయాలి. సో దాంట్లో మనకి ఫస్ట్ ఏముంది? సో ఫస్ట్ మనం రిజల్ట్ని చూపించాలి.
సెకండ్ మన మూవ్ని కంప్యూటర్ మూవ్ని అయితే చూపించాలి. సో దానికంటే ముందు మనం రీసెట్ స్కోర్ బటన్ కూడా చెక్ అయితే చేద్దాం. సో సింపుల్గా క్లిక్ చేద్దాం. సో మనకి స్కోర్ అయితే రీసెట్ అవ్వట్లేదు. సో రీసెట్ అయితే వర్క్ అయింది, కానీ ఇక్కడ అప్డేట్ అయితే అవ్వలేదన్నమాట. సో అప్డేట్ అవ్వడానికి కారణం ఏంటి? సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అనమాట. సో దానికోసం మనం మళ్ళీ ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని మనం రీసెట్ స్కోర్ అనే బటన్లో కూడా మెన్షన్ అయితే చేయాలి. సో ఇన్నిసార్లు సేమ్ కోడ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మనం దీనికోసం ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్ అప్డేట్ స్కోర్. అండ్ ఇప్పుడు మనం ఏదైతే కోడ్ని ఫంక్షన్లో పెట్టామో, ఈవెన్ మనం టాప్లో పెట్టామో, వాటన్నిటికీ ఫంక్షన్స్ నేమ్తో చేంజ్ చేస్తే సరిపోద్ది. సో సేవ్ చేద్దాం. అండ్ ఈ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ అలానే మనం మళ్ళీ టాప్లోకి వెళ్ళి అక్కడ కూడా అప్డేట్ చేద్దాం. సో దీన్ని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఫంక్షన్ నేమ్కి అయితే చేంజ్ చేద్దాం. సో మనకి ఇప్పుడు మళ్ళీ వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో క్లిక్ చేసాం. సో డైనమిక్గా అప్డేట్ అవుతుంది. ఈవెన్ మళ్ళీ ప్లే చేద్దాం. సో అప్డేట్ అయింది. రీసెట్ స్కోర్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో దానికోసం మనం ఈ రీసెట్ స్కోర్ బటన్లో కూడా అప్డేట్ స్కోర్ని అయితే కాల్ చేయాలి. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్లే చేద్దాం. సో మళ్ళీ ప్లే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రీసెట్ స్కోర్ మీద క్లిక్ చేస్తే మనకి స్కోర్ అయితే మళ్ళీ రీసెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ అలానే మనం ఆ 2 థింగ్స్ని కూడా యాడ్ చేయడానికి వాటి కోసం కూడా పారాగ్రాఫ్ ట్యాగ్స్ని అయితే యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని యాడ్ చేద్దాం. దీని క్లాస్ నేమ్ మనం జేఎస్. ఫస్ట్ మనం రిజల్ట్ చూపిస్తున్నాం కాబట్టి రిజల్ట్ అని అయితే చెప్దాం. అండ్ దీని కింద ఇంకో పీ ట్యాగ్ కావాలి. అండ్ దీని క్లాస్ నేమ్ వచ్చేసి జేఎస్. ఇక్కడ మనం మూవ్స్ చూపిస్తున్నాం కాబట్టి మూవ్స్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ అప్డేషన్ కూడా మనం ఎక్కడ చేయాలి? సో అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అయితే చేయకూడదు, ఇన్సైడ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే నార్మల్గా కూడా మనకి రిజల్ట్ కనబడాలంటే మనం అవుట్ సైడ్ అయితే మెన్షన్ చేయాలి. కానీ బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ థింగ్స్ మనకి వెబ్సైట్ మీద కనిపించాలి కాబట్టి మనం ఫంక్షన్ లోపల అప్డేట్ చేస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్, దీనిలో మనం సింపుల్గా జేఎస్ రిజల్ట్ని అయితే టార్గెట్ చేసాం. అండ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఈక్వల్ టు సైన్. అండ్ ఇక్కడ కూడా బ్యాక్ టిక్స్ యూజ్ చేసి, సో ఇక్కడ మన బ్యాక్ టిక్స్ యూజ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే రిజల్ట్ మనకి ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు రిజల్ట్ మనకి వేరియబుల్లో స్టోర్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మనం రిజల్ట్ అనే వేరియబుల్ని అయితే అసైన్ చేసేయచ్చు. సో సింపుల్గా రిజల్ట్ అనేది చెప్దాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో మనకి వర్క్ అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో నేనైతే ఇక్కడ మిస్టేక్ చేశాను. సో జేఎస్ రిజల్ట్కి నేను ప్రిఫిక్స్లో డాట్ని అయితే మిస్ చేశాను. సో మనకి వెబ్సైట్లో అయితే వర్క్ అవ్వలేదు. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఈసారి మళ్ళీ క్లిక్ చేద్దాం. సో మనకి యూ లాస్ అని అయితే చూపించింది. అండ్ అలానే మనకి మూవ్స్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా అప్డేట్ చేయాలి కాబట్టి సో దీని కింద ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ డాట్ జేఎస్ హైఫిన్ మూవ్స్ని టార్గెట్ చేసి డాట్ ఎన్ఆర్ హెచ్టిఎంఎల్ అండ్ ఈక్వల్ టు యూజ్ చేసి ఇక్కడ మనం బ్యాక్ టిక్స్ని అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే ప్లేయర్ మూవ్ని మన మూవ్ని కూడా ఎక్కడైతే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సో అక్కడ మనకి ఏ విధంగా చూపిస్తున్నామో చూద్దాం. సో ఫస్ట్ మనం యూ అని అయితే చెప్పాలి, యూ. అండ్ నెక్స్ట్ మనం $, ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ప్లేయర్ మూవ్ని అయితే మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఐఫిన్ యూజ్ చేసి ఇక్కడ మనం కంప్యూటర్ మూవ్ని డైరెక్ట్గా పెడితే సరిపోద్ది. సో కంప్యూటర్ మూవ్ కోసం $ఫ్లవర్ బ్రాసెస్, సో కంప్యూటర్ గెస్ అనుకుంటా దాని వేరియబుల్ నేమ్ని. సో కంప్యూటర్ గెస్ యూజ్ చేస్తాం. అండ్ ఎండింగ్లో మనం కంప్యూటర్ అని చెప్తే సరిపోద్ది. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ అలానే ఇప్పుడు మనం పాపప్ మెసేజ్ని మనం చూపించక్కలే కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసినా పర్లేదన్నమాట. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ మన వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చూద్దాం. సో యూ రాక్ అని చూపించింది, పేపర్ ఏమో కంప్యూటర్ చేసింది. అండ్ ఇక్కడ మనకి లాస్ జరిగింది. అండ్ మనకి ఇక్కడ అప్డేట్ కూడా అయ్యింది. అండ్ రీసెట్ స్కోర్ మీద క్లిక్ చేద్దాం. సో మళ్ళీ ప్లే చేద్దాం.
మళ్ళీ ప్లే చేద్దాం. సో మనకి అన్నీ అయితే ప్రాపర్గా అయితే వర్క్ అవుతున్నాయి. సో సక్సెస్ఫుల్గా మనం డామ్ని యూజ్ చేసి మన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్ని కూడా సక్సెస్ఫుల్గా మనం అప్డేట్ అయితే చేసేసాం. అండ్ అలానే ఇప్పుడు మనం డామ్ని యూజ్ చేసి మన థర్డ్ ప్రాజెక్ట్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి అమెజాన్ షిప్పింగ్ క్యాల్కులేటర్. సో ఫస్ట్ మనం దీన్ని స్టెప్స్ లెక్క రాసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఆ స్టెప్స్ని కోడ్ కింద కన్వర్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం 2 ఎలిమెంట్స్ని అయితే క్రియేట్ చేయాలి. ఒకటి ఇన్పుట్ ఎలిమెంట్, రెండోది బటన్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఇన్పుట్లో అమౌంట్ని పెడతామో మనం ఇచ్చిన అమౌంట్ని బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు మనం కండిషన్ అయితే చెక్ చేయాలి. అంటే మనం ఏదైతే అమౌంట్ని పెట్టామో ఈ పర్టికులర్ అమౌంట్ మనకి ఒకవేళ 100 లోపల ఉన్నట్లయితే మనం 10 రూపాయలు డెలివరీ ఛార్జ్ యాడ్ చేయాలి. ఒకవేళ 100 దాటి కానీ ఆర్ ఈక్వల్ టు 100 ఉన్నట్లయితే అప్పుడు మనం ఫ్రీ షిప్పింగ్ని అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ మీద కూడా క్లిక్ అయితే చేద్దాం. సో మనం పెట్టిన అమౌంట్ 100 రూపీస్ కాబట్టి మనకి డెలివరీ ఛార్జ్ అయితే యాడ్ అవ్వలేదు. ఒకవేళ మనం పెట్టిన అమౌంట్ 100 లోపు ఉన్నట్లయితే సో 80 అని చెప్దాం. అండ్ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి 90 అని అయితే చూపించింది. అంటే మనం 10 రూపీస్ డెలివరీ ఛార్జ్ని అయితే యాడ్ చేసాం. అండ్ అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఇక్కడ అమౌంట్ని యాడ్ చేస్తామో మనం బటన్ మీద క్లిక్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ మన కీబోర్డ్లో మనం ఎంటర్ మీద క్లిక్ చేసి కూడా మనం క్యాలిక్యులేట్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బటన్ మీద క్లిక్ చేయొద్దు అండ్ కీబోర్డ్లో ఎంటర్ మీద అయితే క్లిక్ చేసాం. మనకి 60కి అయితే చేంజ్ అయింది. అండ్ దీన్ని కూడా మనం ఏ విధంగా యాడ్ చేయొచ్చు అనేది ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనం మన డామ్ ప్రాజెక్ట్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ అలానే ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ కూడా చేద్దాం. సో దీంట్లో స్టార్టింగ్ మనం ఏం చేయాలి, సో స్టార్టింగ్ మనం ఈ సబ్స్క్రైబ్ బటన్ కింద ఫస్ట్ మనం అమెజాన్ షిప్పింగ్ క్యాలిక్యులేటర్ అని పారాగ్రాఫ్ని అయితే పెట్టాలి. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ ఒక పీ ట్యాగ్ క్రియేట్ చేసి దీంట్లో అయితే పేస్ట్ చేద్దాం. అండ్ అలానే ఇప్పుడు మనం మన వెబ్సైట్లో కూడా వెళ్ళిపోదాం. సో మనకి యాడ్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో నెక్స్ట్ మనం ఒక ఇన్పుట్ ఎలిమెంట్ని అయితే క్రియేట్ చేయాలి. అండ్ ఈ పర్టికులర్ ఇన్పుట్కి ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక క్లాస్ నేమ్ కూడా పెడదాం. దీన్ని మనం సింపుల్గా జేఎస్ ఇన్పుట్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో మనం లెఫ్ట్ సైడ్ వెబ్సైట్లో చూసినట్లయితే మనకి ఇన్పుట్ ఎలిమెంట్ అయితే యాడ్ అయింది. అండ్ ఇంకోటి మనం చూసినట్లయితే బాగా మనం ఏదైతే ఇన్పుట్ ఎలిమెంట్ ఉందో లోన మనకి కాస్ట్ ఆఫ్ ఆర్డర్ అనే టెక్స్ట్ అయితే ఉంది. అంటే మన దీంట్లో మనం ప్లేస్ హోల్డర్ని కూడా పెట్టాలి. సో సింపుల్గా మనం ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్ని యాడ్ చేసి దీనిలో కూడా మనం కాస్ట్ ఆఫ్ ఆర్డర్ అని అయితే చెప్దాం. సో మన దీంట్లో కూడా యాడ్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి, మనం ఇంకో బటన్ని కూడా క్రియేట్ అయితే చేయాలి. అండ్ ఈ పర్టికులర్ బటన్ నేమ్ని మనం క్యాలిక్యులేట్ అని అయితే చెప్దాం. సో బటన్ కూడా మనకి యాడ్ అయింది. అండ్ కొంచెం మనం స్పేసింగ్ అయితే తీసుకుందాం. సో మనకి చూడడానికి కొంచెం బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చేయాల్సిన స్టెప్ ఏంటి, అంటే మనం ఏదైతే ఇక్కడ ఇన్పుట్లో వాల్యూని పెడతామో ఈ వాల్యూని మనం ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయాలి. సో వేరియబుల్లో స్టోర్ చేయడానికి సో ఫస్ట్ మనం డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ యూజ్ చేసి మనం పెట్టే వాల్యూ ఇన్పుట్ ఎలిమెంట్లో కాబట్టి ఇప్పుడు మనం డాట్ జేఎస్ ఇన్పుట్ని అయితే టార్గెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ ఎలిమెంట్ని టార్గెట్ చేసామో ఇన్పుట్ ఎలిమెంట్ మొత్తాన్ని మనం స్క్రిప్ట్ ట్యాగ్లో ఇక్కడ టార్గెట్ చేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఒక వేరియబుల్లో స్టోర్ అయితే చేద్దాం. సో కాన్స్ట్ యూజ్ చేసి దీన్ని మనం ఇన్పుట్ ఎలిమెంట్ ఈక్వల్ టు అని చెప్పి మనం సింపుల్గా ఇన్పుట్ ఎలిమెంట్ అనే వేరియబుల్లో ఈ ఇన్పుట్ ఎలిమెంట్ మొత్తాన్ని అయితే మనం స్టోర్ చేసాం. అండ్ ఇప్పుడు మనం చేయబోయే నెక్స్ట్ లాజిక్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం క్యాలిక్యులేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడు మనం ఈ ఇన్పుట్ ఎలిమెంట్ని సో వర్క్ అవుతుందా లేదని చెక్ చేద్దాం. సింపుల్గా కన్సోల్ అయితే ప్రింట్ చేద్దాం. సో దానికోసం మనం ఇప్పుడు ఏదైతే ఇన్పుట్ ఎలిమెంట్ని క్రియేట్ చేసామో దీన్ని ఇప్పుడు మనం ఫంక్షన్లో అయితే పెట్టేద్దాం. సో ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. దీన్ని మనం అమెజాన్ షిప్పింగ్ క్యాలిక్యులేటర్ అని అయితే అనుకుందాం అనమాట. అండ్ సింపుల్గా మనం ఏదైతే బటన్ని టార్గెట్ చేసామో దాన్ని మనం ఫంక్షన్లో అయితే పెట్టేసాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం.
అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ నేమ్ని ఇప్పుడు మనం బటన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు కాల్ చేయాలి. సో దానికోసం మనం ఆన్ క్లిక్ని అయితే యూజ్ చేద్దాం. సో సింపుల్గా మనం అమెజాన్ క్యాలిక్యులేటర్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే కాల్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ కన్సోల్లో ప్రింట్ చేసింది మనకి ఇన్పుట్ ఎలిమెంట్ ప్రింట్ కూడా అవ్వాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం ఫంక్షన్లో console.log యూజ్ చేసి సింపుల్గా మనం ఇన్పుట్ ఎలిమెంట్ని ప్రింట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ అనే బటన్ మీద క్లిక్ చేసేసరికి మనకి ఇన్పుట్ ఎలిమెంట్ మొత్తం మన కన్సోల్ అయితే ప్రింట్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఎలిమెంట్లో వాల్యూని పెడతామో దాన్ని ఇప్పుడు మనం కన్సోల్లో ప్రింట్ చేయాలి. సో ఈ లాజిక్ మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు? సో ఆల్రెడీ మనం ఇన్పుట్ ఎలిమెంట్ని ఇక్కడ టార్గెట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా ఈ పీ ట్యాగ్స్ కానీ ఆర్ బటన్ ట్యాగ్స్ కానీ లా నుండి ఇన్నర్ టెక్స్ట్ని మనం ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాం? సో సింపుల్గా ఇన్నర్ HTMLని యూజ్ చేస్తున్నాం. అంటే స్టార్టింగ్ మనం ఎలిమెంట్ని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నాం ఆర్ వేరియబుల్లో స్టోర్ చేసి ఎండింగ్లో మనం సింపుల్గా డాట్ ఇన్నర్ HTML అయితే యూజ్ చేస్తున్నాం. కానీ ప్రెజెంట్ మనం టార్గెట్ చేసింది ఏంటి? సో ప్రెజెంట్ మనం టార్గెట్ చేసింది ఒక ఇన్పుట్ ఎలిమెంట్ అనమాట. సో ఇన్పుట్ ఎలిమెంట్లో మనం వాల్యూని పెడుతున్నాం కాబట్టి దీనికి ఒక సెపరేట్ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. అదేంటి అంటే డాట్ వాల్యూ. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. సో లెట్ యూజ్ చేద్దాం. సో లెట్కి ఇప్పుడు మనం కాస్ట్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏదైతే బటన్ని టార్గెట్ చేసామో ఆ వేరియబుల్ని టార్గెట్ చేద్దాం, విచ్ ఈజ్ ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ వాల్యూ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఈసారి కన్సోల్లో మనం ఇన్పుట్ ఎలిమెంట్ని అయితే ప్రింట్ చేయొద్దు, ఈసారి మనం కాస్ట్ని అయితే పెడదాం అనమాట. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ అలానే ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ పెట్టి కూడా చెక్ అయితే చేద్దాం. సో ఎగ్జాంపుల్ 100 అని చెప్దాం అండ్ క్యాలిక్యులేట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే ఇన్పుట్లో పెట్టామో ఆ అమౌంట్ మనకి కన్సోల్లో అయితే ప్రింట్ చేసింది. సో ఇక్కడ మనకి ఏ విధంగా జరిగిందని ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినట్లయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, జాగ్రత్తగా అయితే వినండి. సో ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ ఎలిమెంట్ని అయితే క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఒక బటన్ ఎలిమెంట్ని కూడా క్రియేట్ అయితే చేసాం. అండ్ ఎప్పుడైతే మనం ఇన్పుట్లో మనం వాల్యూని పెడతామో దాన్ని మనం స్క్రిప్ట్ ట్యాగ్లో టార్గెట్ చేయాలి కాబట్టి దానికి మనం స్టార్టింగ్ ఒక క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఏదైతే క్లాస్ నేమ్ దీనికి ఇచ్చామో దాన్ని మనం సింపుల్గా ఈ విధంగా document.query సెలెక్టర్ యూజ్ చేసి టార్గెట్ కూడా చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని ఇన్పుట్ ఎలిమెంట్ అనే వేరియబుల్కి అయితే అసైన్ చేసాం. సో ప్రెజెంట్ మనం ఏం చేసాం? ఓన్లీ ఇన్పుట్ ఎలిమెంట్ని స్క్రిప్ట్లో మనం టార్గెట్ మాత్రమే చేసాం. సో ప్రీవియస్గా కూడా మనం దీని గురించి అయితే చూసాం. సో ఎప్పుడైతే మనం బటన్ ఎలిమెంట్ని జస్ట్ document.query సెలెక్టర్ యూజ్ చేసి క్లాస్ నేమ్ మెన్షన్ చేస్తామో ఎలిమెంట్ మొత్తం మనకి టార్గెట్ అయితే అవుతుంది. ఒకవేళ దాన్ని మనం వేరియబుల్లో స్టోర్ చేసినా సరే మనకి ఆ ఎలిమెంట్ మొత్తం ఏదైతే టార్గెట్ చేసామో అది మొత్తం మనకి టార్గెట్ అయ్యి దీంట్లో అయితే స్టోర్ అవుతుంది. సో అదే విధంగా మనం ఇక్కడ ఈ ఇన్పుట్ ఎలిమెంట్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం? సో నెక్స్ట్ మనం దీంట్లో పెట్టిన వాల్యూని టార్గెట్ చేయాలి. సో టార్గెట్ చేయడం కోసం మనం కాస్ట్ అనే ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేసాం. దాంట్లో మనం ఏదైతే మనం ఇన్పుట్ ఎలిమెంట్ని స్టోర్ చేసామో ఆ ఇన్పుట్ ఎలిమెంట్ నేమ్ని యూజ్ చేసుకొని దీనికి ఉండే ఇంకో ప్రాపర్టీ డాట్ వాల్యూని యూజ్ చేసి మనం ఏదైతే ఇన్పుట్లో ఇస్తున్నామో ఆ వాల్యూని మనం కాస్ట్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా console.log యూజ్ చేసి కాస్ట్ మనం కన్సోల్లో ప్రింట్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ థింగ్ ఎప్పుడు జరగాలి మనకి కన్సోల్లో ప్రింట్ అవ్వడం? ఎప్పుడైతే మనం ఈ అమెజాన్ షిప్పింగ్ క్యాలిక్యులేటర్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు మనకి జరగాలి. అంటే ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఈ ఫంక్షన్ని ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం. సో సింపుల్గా మనకి ఈ ప్రాసెస్ అంతా ఈ విధంగా జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి? సో నెక్స్ట్ మనకి కాస్ట్ ఆల్రెడీ స్టోర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం కండిషన్ అయితే చెక్ చేయాలి. సో సింపుల్గా మనం దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం కండిషన్ అయితే చూడొచ్చు. సో సింపుల్గా మనం ఒక ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. ఇఫ్ స్టేట్మెంట్లో ఇప్పుడు మనం కాస్ట్ అనే వేరియబుల్ని అయితే టార్గెట్ చేయాలి. అండ్ లెస్ దెన్ యూజ్ చేసి ఎప్పుడైతే మనకి 100 లోపల ఉంటుందో కాస్ట్ అప్పుడు మనం ఏం చేద్దాం? అప్పుడు మనం మన కాస్ట్లోకి మనం యాడ్ అండ్ అసైన్మెంట్ అయితే చేయాలి. సో ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి కాస్ట్ ప్లస్ 10 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. ఎందుకంటే లెస్ దెన్ 100 కాబట్టి మనకి ఏదైతే కాస్ట్లో ఉంటుందో దాన్ని మనం ఇక్కడ పెడుతున్నాం.
అండ్ దాంతోపాటు మళ్ళీ మనం 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి దాన్ని మనం మళ్ళీ కాస్ట్ అనే వేరియబుల్లోనే స్టోర్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనకి జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ క్యాలిక్యులేషన్ చేసామో దాన్ని ఇప్పుడు మనం మళ్ళీ మన కన్సోల్లో ఒకసారి ప్రింట్ చేసి దాని తర్వాత మనం వెబ్సైట్ మీద కూడా ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం console.logలో ఇక్కడ మనం సింపుల్గా కాస్ట్ అని ప్రింట్ చేస్తే సరిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు మనం అమౌంట్ని అయితే పెడదాం. సో ప్రజెంట్ మనం 120 పెడదాం. సో గ్రేటర్ దాన్ 100 ఇది. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 120 అని అయితే ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ మనకి 2 టైమ్స్ ప్రింట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మనం ఎక్కడ ఒకసారి కన్సోల్ యూజ్ చేసాం అండ్ లాస్ట్లో ఒకసారి యూజ్ చేసాం, అందుకని అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే లెస్ దెన్ 100 పెట్టాలి కాబట్టి ఒక 80 రూపీస్ అయితే పెడదాం అండ్ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఈసారి మనం చూసినట్లయితే మనకి ఇక్కడికి 80 అనే వాల్యూ వచ్చింది. సో మనకి కన్సోల్లో సక్సెస్ఫుల్గా ప్రింట్ చేసింది. కానీ నెక్స్ట్ మనం కండిషన్ని చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 80 + 10 స్ట్రింగ్ కంకేటినేషన్ అయిందనమాట. సో నార్మల్గా మనం ఎంటర్ చేసింది ఏంటి 80 అనే వాల్యూ అంటే నెంబర్ అనమాట. కానీ ఇది ఈ విధంగా ఎందుకు ఇచ్చింది మనకి? సో ఈ విధంగా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మనం ఏదైతే ఇన్పుట్లో పాస్ చేస్తామో అది స్ట్రింగ్ కింద వెళ్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఈ పర్టికులర్ అమౌంట్ని ఇప్పుడు మనం నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి. అండ్ దీనికోసం మనం ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి జావా స్క్రిప్ట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్ అయితే ఉంది, దాన్ని యూజ్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఏదైతే మనం ఇక్కడ కాస్ట్లో స్టోర్ చేస్తున్నామో స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ మనం N నెంబర్ అని చెప్పి ఒక ఫంక్షన్ అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్లో పెడుతున్నామో ఆ ఇన్పుట్లో ఉండే వాల్యూ మొత్తాన్ని మనం నెంబర్ కింద కన్వర్ట్ చేసి నెక్స్ట్ మనం కాస్ట్లో అయితే స్టోర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసామంటే అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ట్రై అయితే చేద్దాం. సో ఈసారి మనం మళ్ళీ 80 అని చెప్దాం, క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఈసారి మనకి ఏ విధంగా రిటర్న్ చేసింది? సో ఫస్ట్ మనకి 80 అనే నెంబర్ తీసుకొని నెక్స్ట్ మనకి కండిషన్ చెక్ చేసింది విచ్ ఈజ్ లెస్ దెన్ 100 కాబట్టి ఇక్కడ మనకి 10 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసి మళ్ళీ కాస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసింది. అండ్ కిందన మనం కన్సోల్ యూజ్ చేసాం కాబట్టి మనకి 90 అనే కాస్ట్ని కన్సోల్ అయితే చూపించింది. సో ఈ విధంగా మనకి లాజిక్ అయితే సక్సెస్ఫుల్గా వర్క్ అయితే అయ్యింది. అండ్ దీన్ని ఇప్పుడు మనం వెబ్సైట్ మీద కూడా డిస్ప్లే చేయాలి కాబట్టి వెబ్సైట్ మీద డిస్ప్లే చేయడానికి మనకి ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే కావాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం బటన్ కింద ఒక పీ ట్యాగ్ యూజ్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి క్లాస్ నేమ్ని మనం JS అమెజాన్ కాస్ట్ అని అయితే చెప్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో టార్గెట్ కూడా చేయాలి కాబట్టి ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ సింగిల్ క్వాట్స్లో డాట్ JS అమెజాన్ కాస్ట్ అని చెప్పి సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అంటే దీని మధ్యలో మనం పెట్టాలి కాబట్టి అంటే పారాగ్రాఫ్ ఇక్కడ మధ్యలో మనం పెట్టాలి కాబట్టి దీనికోసం మనం ఏం యూజ్ చేయాలి? సో మీకు ఆల్రెడీ తెలుసు. సో డాట్ ఇన్నర్ HTML అండ్ ఈక్వల్ టు యూజ్ చేసి ఇప్పుడు మనం కాస్ట్ని చూపిస్తున్నాం కాబట్టి సో సింపుల్గా మనం నార్మల్గా కాస్ట్ అనే వేరియబుల్ని అసైన్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రింట్ చేసామంటే ఒకసారి చెక్ కూడా చేద్దాం. సో ఒక 130 అని చెప్దాం, క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో 130 అయితే ప్రింట్ అవుతుంది. కానీ మనం రూపీస్లో చెప్తున్నాం కాబట్టి ఇంకొంచెం ప్రాపర్గా ఉండడానికి ఇక్కడ మనం బ్యాక్ టిక్స్ని అయితే యూజ్ చేద్దాం. సో బ్యాక్ టిక్స్ దీనిలో $సైన్ యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి దీంట్లో మనం కాస్ట్ని పెట్టి ఎండింగ్లో ఇప్పుడు మనం ఫార్వర్డ్ స్లాష్ని ఐఫిన్ని యూజ్ చేసామంటే ఇది మనకి కాస్ట్ లెక్క అయితే చూడడానికి బాగుంటుంది అనమాట. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ట్రై చేద్దాం. సో ఈసారి మనం 60 రూపీస్ పెడదాం అండ్ సింపుల్గా క్యాలిక్యులేట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనకి 70 ఎంత చూడడానికి బాగుంది. సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా మన అమెజాన్ క్యాలిక్యులేటర్ అనే ప్రాజెక్ట్ని కూడా సింపుల్గా అయితే క్రియేట్ చేసాం. సో ప్రజెంట్ మనకి ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. కానీ మనం బటన్ మీద క్లిక్ చేయకుండా అమౌంట్ని ఎంటర్ చేసి మన కీబోర్డ్లో ఎంటర్ మీద క్లిక్ చేసినా సరే మనకి క్యాలిక్యులేషన్ అయితే జరగాలి. సో ఈ విధంగా మనం ఎలా క్రియేట్ చేయొచ్చు? సో దీని గురించి కూడా ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం ఏదైతే ఇన్పుట్ ఉందో ఈ ఇన్పుట్లో మనం సేమ్ ఆన్ క్లిక్ లాగానే మనకి ఇంకో యాట్రిబ్యూట్ అయితే ఉంటుంది అనమాట.
అండ్ ఆ యాట్రిబ్యూట్ ఏంటి అంటే ఆన్ కీ డౌన్. అండ్ ఈ పర్టికులర్ యాట్రిబ్యూట్ మనకి ఆ విధంగా మనం ఎంటర్ మీద క్లిక్ చేసేటప్పుడు మనకి క్యాలిక్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయితే చేస్తుంది. ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లో console.log యూజ్ చేసి దీంట్లో ఇప్పుడు మనం ఈవెంట్ అని అయితే చెప్పాలన్నమాట. ఇక్కడ ఈవెంట్ కూడా ఒక ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ అనమాట. అండ్ ఇప్పుడు మనం సెమీకోలన్తో ఎండ్ చేద్దాం అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి లాన్ ఏవైతే కన్సోల్స్ ఉన్నాయో మనకి డిస్టర్బ్గా ఉండకూడదు కాబట్టి వీటిని ఇక్కడ నుంచి రిమూవ్ కూడా చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా కాస్ట్లో ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేసామంటే మనకి బాటంలో చూడొచ్చు మనకి ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో డేటాని అయితే ఇస్తుంది. అండ్ మళ్ళీ క్లిక్ చేద్దాం. సో ఈసారి మనం చూసినట్లయితే మనకి మళ్ళీ ఇంకో డేటాని అయితే ఇచ్చింది. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కీ అని చూపించి నేను 4 అనే నెంబర్ని క్లిక్ చేసా కాబట్టి ఇక్కడ 4 అని అయితే చూపించింది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కన్సోల్ ఏదైతే ఉందో ఈవెంట్ పక్కన డాట్ యూజ్ చేసి కీని అయితే టార్గెట్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీని ఈవెంట్లో టార్గెట్ చేస్తున్నాం అనమాట. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ దీంట్లో ఏదో ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేద్దాం. సో 1 ఎంటర్ చేస్తే 1 అని ప్రింట్ చేసింది, 5 ఎంటర్ చేస్తే 5 అని ప్రింట్ చేసింది. అండ్ ఇప్పుడు నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తే నాకు ఎంటర్ అని కూడా చూపించింది. అంటే మనం ఏదైతే కీబోర్డ్లో టైప్ చేస్తున్నామో దాన్ని ఇప్పుడు మనం టార్గెట్ అయితే చేయొచ్చు, అది కూడా ఈవెంట్ అనే ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి. సో దీన్ని ఇప్పుడు మనం ఎంటర్ మీద క్లిక్ చేసేటప్పుడు మనకి క్యాలిక్యులేట్ జరిగేటట్లయితే చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా ఇఫ్ కండిషన్ యూజ్ చేద్దాం. ఎప్పుడైతే మనకి ఈవెంట్ డాట్ కీ ట్రిపుల్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనకి ఎంటర్ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి? సో అప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోద్ది. సో దీన్ని ఎక్కడి నుంచి మనం కాపీ చేసుకొని దీంట్లో సింపుల్గా పేస్ట్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం అమౌంట్ని అయితే ఎంటర్ చేద్దాం ఇక్కడ. సో అమౌంట్ మనం ఒక 100 రూపీస్ చెప్దాం అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఎంటర్ అయితే టార్గెట్ అయింది. అండ్ ఇప్పుడు మనం బాటంలో చూసినట్లయితే మన వెబ్సైట్లో మనకి వాల్యూ కూడా చూపించింది. సో మీరు కన్సోల్లో చూడొద్దు, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం ఈ కన్సోల్ని రిమూవ్ చేస్తే మీరు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేద్దాం. సో 18 రూపీస్. అండ్ ఇప్పుడు మనకి వెబ్సైట్ మీద చూస్తే 28 అని అయితే ప్రింట్ చేసింది. ఒకవేళ దీన్ని మనం 100 అని చెప్పామంటే 100 అని అయితే ప్రింట్ చేసింది. సో మళ్ళీ మనం క్యాలిక్యులేట్ అనే బటన్ మీద క్లిక్ చేయగలేదు అనమాట. సో సింపుల్గా అమౌంట్ ఎంటర్ చేసి కీబోర్డ్లో ఎంటర్ మీద క్లిక్ చేసామంటే మనకి ఆ పర్టికులర్ ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం ఈవెంట్ అనే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా కోడ్ మనకి చూడడానికి కొంచెం మెస్సీగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి కట్ చేద్దాం. అండ్ దీనికోసం స్క్రిప్ట్లో మనం ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా ఫంక్షన్ దీన్ని మనం క్యాలిక్యులేట్ ఈవెంట్ కీ అని ఏదో ఒక నేమ్ ఇద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా దాన్ని అయితే పేస్ట్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. కానీ ఈ పర్టికులర్ ఫంక్షన్ని దాంట్లో మనం కాల్ కూడా చేయాలి కాబట్టి కాపీ చేసుకొని ఆన్ కీ డౌన్లో సింపుల్గా మనం పేస్ట్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ట్రై చేసినా సరే మనకి వర్క్ అయితే అవ్వదన్నమాట. ఎందుకు వర్క్ అవ్వదంటే మనం ఏదైతే ఇక్కడ ఈవెంట్ ఇక్కడ చేస్తున్నామో ఆ పర్టికులర్ ఈవెంట్ మనకి ఇక్కడ మనం దీంట్లో కూడా చెప్పాలి. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఈవెంట్ డాట్ కీ అంటే ఈ ఫంక్షన్కి ఏ విధంగా తెలుస్తుంది మనం ఏ కీ మీద క్లిక్ చేసామని? సో దానికోసం మనం దీంట్లో పారామీటర్ని కూడా పెట్టాలన్నమాట. అదేంటి అంటే ఈవెంట్. అండ్ ఇక్కడ మనం ఫంక్షన్లో పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే దీంట్లో మనం పంపించాలి కాబట్టి ఇక్కడ కూడా మనం ఈవెంట్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం, మళ్ళీ వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో 100 అని చెప్దాం, ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనకి క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం మన థర్డ్ ప్రాజెక్ట్ని కూడా డామ్ని యూజ్ చేసి అంతే ప్రాక్టికల్గా క్రియేట్ చేసాం. అండ్ ఇంకా కొత్త కొత్త విషయాల గురించి కూడా ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ ఫైనల్గా ఇంకో దీని గురించి మాట్లాడదాం. అదేంటి అంటే దీంట్లో మనం ఏదైతే ఈ విధంగా నెంబర్ని యూజ్ చేసామో ఇదే విధంగా మనకి ఇంకో ఫంక్షన్ కూడా ఇన్బిల్ట్ అయితే ఉంటుంది అనమాట. అదే మనకి
స్ట్రింగ్ అనమాట. సో ఏ విధంగా మనం స్ట్రింగ్ని నెంబర్గా కన్వర్ట్ చేస్తున్నామో అదే విధంగా మనం ఏదైనా నెంబర్లో ఉన్నట్లయితే దాన్ని మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ కింద కూడా కన్వర్ట్ అయితే చేయొచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ పర్టికులర్ లెసన్లో ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసాం. అండ్ డామ్ గురించి అంతే ప్రాక్టికల్గా కూడా నేర్చుకున్నాం. అండ్ మర్చిపోకుండా ఎండింగ్లో వచ్చే ఎక్సర్సైజెస్ని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి.